అలా పక్కపక్కనే కూర్చుంటే ఎలా నేర్పిస్తావు తారక్? ఏబిసిడీలు నేర్చుకునే నీలవేణి చంటి పిల్లతో సమానం. తనని ఒడిలో కూర్చోబెట్టుకుని అక్షరాలు దిద్దిస్తే ఇంకా త్వరగా అభ్యాసం అవుతుంది. డాడ్, మీరెలా అంటే అలా చేస్తాను. ఒడిలో కూర్చోబెట్టుకోవాలా? ఇలా నేర్పించడం నేనెక్కడా చూడలేదు. ఇప్పుడు చూడు కాదా మరి, తారక్కి అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టుకున్నావు కదా, నీకు గుర్తులేదా? వాడంటే మన కొడుకు. నీలవేణి నా భార్య డాడీ. నేను కూర్చోబెట్టుకుంటానంటే వీళ్ళకేంటి అభ్యంతరం? ఉంటే గింటే నీలవేణికి ఉండాలి. సార్, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఒడిలో కూర్చోవడం అవసరం అంటారా? అందులో తప్పే ఉందమ్మా. తల్లిదండ్రులు తమ బిడ్డలకి, గురువులు తమ శిష్యులకి ప్రేమతో ఇలాగే నేర్పిస్తారు. ఇంకెందుకు ఆలస్యం అమ్మా? పెద్దయ్య గారే చెప్పారు, కూర్చోమ్మా. ఓహో, వింత అనుకున్నాను కానీ ఇది ఆశ్చర్యానుభూతిని కలిగించే అద్భుతం అనుకుంటా. మీరు ఆపుతారా? ఇక్కడ మీ కామెంటరీ ఎక్కువైంది. చూసి కామెంట్ చేయకుండా ఉండగలవా? 4 రోజులు నేర్చుకునే 4 ముక్కల కోసం ఇదంతా అవసరమా? ఈ ఏబిసిడి నేర్చుకోవడం ఏంటో కానీ ఈ 4 రోజులు ఇలా చూడలేక చచ్చిపోవాలి. చూడలేని వాళ్ళు కళ్ళు మూసుకోండి, చూడగలిగిన వాళ్ళు చూసి తరించండి.